ఈరోజు కంటక వాక్యం. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాను. ఆదికాండము 19 అధ్యాయం 29 వచనం. ప్రియులారా, దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటాడు. సర్వశరీరులు పాపము చేసినప్పుడు దేవుడి లోకాన్ని నాశనం చేయాలనుకున్నాడు. కానీ నీతిమంతుడైన నోవాహును దేవుడు చూచి నోవాహుతో పాటు అతని కుటుంబాన్ని ఆ మహా జలప్రలయం నుండి రక్షించాడు. అలాగే నీతిమంతుడైన అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని లోతును ఆ అగ్నిగంధకంలో నశించకుండా రక్షించాడు. ప్రియులారా, నీతిమంతులు అనేకులకు ఆశీర్వాదకరంగా జీవిస్తారు. కీర్తనకారుడు ఈ విధముగా అంటున్నాడు: బ్రతుకగోరువాడెవడైననున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైననున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదకి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని. ప్రియులారా, దేవుని నీతిని అనుసరించుట వలన మనం నీతిమంతులుగా చేయబడతాము. ఎందుకంటే ఇందును గురించి దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది: ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపము చేయడు. పాపం చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే గదా. మనం కయీను వంటి వారమ్మై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతిగలవియునై ఉండెను గనుకనే గదా అని. ప్రియులారా, మన ప్రవర్తన నీతిని అనుసరించినదై ఉన్నదో లేదో మనలను మనమే పరిశీలించుకొని వారమై ఉన్నాము. ఒకవేళ మనలో పాపమున్నట్లయితే యేసయ్య సహాయం వలన మనం నీతిమంతులుగా చేయబడాలి. ఎందుకంటే పాపులను నీతిమంతులనుగా చేయుటకే యేసయ్య తన ప్రాణాన్ని అర్పించాడు. ఇంత గొప్ప కార్యం మన నిమిత్తం జరిగి ఉండగా ఆ శక్తిని మనం పొందుకొని దేవుని నీతి మార్గంలో నడుచుటకు ప్రయాసపడదాం. మనలో ఏ లోపమున్నా, ఎటువంటి పాపమున్నా దాని నుండి సంపూర్ణ విడుదలను కలగజేయు యేసయ్యకు ప్రతిదినం ప్రార్థించి ఆయన శక్తిని పొందుకొని వారమై నీతిమంతులముగా మారుదాం. ఈ వాక్యము నీతిమంతులముగా మనం జీవించి అనేకులను రక్షించాలని మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ క్రీస్తు పోలికగా మారుదాం. క్రీస్తు రక్తం మనలను నీతిమంతులుగా చేయునుగాక. ఆమెన్.